బిడ్డల మరో బ్రేక్ని చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని దాన్ని పూర్తిగా రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని ఇకపై కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దని అన్నారు. కాళేశ్వరానికి అన్ని నేనే అన్న కేసీఆర్ ఇప్పుడు సంబంధం లేదంటున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మించాక 1 ఎకరాకు అదనంగా నీరివ్వలేదు. ఎల్లంపల్లి ద్వారానే పంటకు నీళ్లు అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘిస్తుంది. మావోయిస్టుల మృతదేహాలను చూసి కూడా కేంద్రం భయపడుతుందని అన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని దాన్ని పూర్తిగా రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని ఇకపై కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దని అన్నారు. కాళేశ్వరానికి అన్ని నేనే అన్న కేసీఆర్ ఇప్పుడు సంబంధం లేదంటున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మించాక 1 ఎకరాకు అదనంగా నీరివ్వలేదని అన్నారు. ఎల్లంపల్లి ద్వారానే పంటకు నీళ్లు అందుతున్నాయని అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘిస్తుంది. మావోయిస్టుల మృతదేహాలను చంపి కూడా కేంద్రం భయపెడుతుంది అని అన్నారు. రక్త బొట్టు కరిగించి ఈ డిజైన్ చేశాను అన్నాడు. కాళేశ్వరం డిజైన్ నా మెదడంతా కరిగించి డిజైన్ చేశాను అన్నాడు. నా కొంతమంది ఏమో కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాళేశ్వరం అంటే కేసీఆర్, మొత్తం ఆయనే అని కొంతమంది అన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? నాకేం సంబంధం, ఇది అధికారులు ఎగ్జిక్యూటివ్ది పాత్ర అని చెప్తున్నాడు. ఇంజనీర్ది పాత్ర అంటున్నాడు. నిజమా ఇది? ఇప్పుడు ఏమన్నా హరీష్ రావు అని ఆయన ఏమంటున్నాడు? వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు మహారాష్ట్ర వాళ్ళు, అందుకని ఇది పెట్టామంటాడు ఆయన. పర్మిషన్ ఇవ్వకపోతే జనాలు ముంచే ప్రాజెక్టులు కడతారా? ఫైనల్గా నేను అనేది ఏంటంటే కాళేశ్వరం అనేది పనికిరాదు. ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ